హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి అంటే చాలామందికి గుర్తొస్తే విషయము చల్లటి వాతావరణం, మంచి గాలి, అలాగే చెట్లు, పక్షులు ఇవన్నీ ఉంటాయి. కానీ నిజంగా చూస్తే ప్రకృతి అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం మనం చూసుకున్నట్లయితే, ప్రకృతి అనగా మన చుట్టూ ఉన్న పర్యావరణం, జీవజలం, భూభాగాలు, నదులు, సముద్రాలు, వాతావరణం మరియు ఆకాశం వంటి అన్ని సహజంగా ఏర్పడిన అంశాలు. ప్రకృతి అనేది మనుషుల చేత ముట్టుకోకుండా స్వయంగా ఉనికిలో ఉన్న జీవశక్తులు మరియు భౌతిక అంశాల సమూహం. ప్రకృతిలోని భాగాలు చూస్తే జలభాగం, నదులు, చెరువులు, సముద్రాలు, మేఘాలు, మంచు మొదలైన వాటి సమూహం. అలాగే భూభాగం చూస్తే మట్టి, మన్ను, పర్వతాలు, కొండలు, మైదానాలు, భూగర్భంలోని రాళ్ళు. జీవభాగం చూస్తే వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు ఉంటాయి. వాతావరణం భాగంగా చూసుకుంటే గాలి, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల సమూహం. ప్రకృతిలోని ముఖ్య లక్షణాలు చూస్తే సహజ సిద్ధం, మానవుడు చేయని ప్రక్రియల ద్వారా ఏర్పడినది. సమతుల్యత, జీవుల మధ్య సంతులనం ఉంటుంది. ఆహారం, వృక్షాలు, శాకాహారులు, మాంసాహారులు, శాశ్వత పరిమితులు, పునర్వినియోగం, నీరు, ఆక్సిజన్, మట్టి లాంటి సహజ వనరులు తిరిగి పునర్సృష్టి అవుతాయి. ప్రకృతి పరిరక్షణ అవసరం ఎందుకు? అతి మానవీయ వినియోగం, వనరుల నష్టమవ్వడం, వృక్షఛేదనం తగ్గడం, వాయు మార్పులు, గ్లోబల్ వార్మింగ్, నీటి, మట్టి, వాయువు మలినత, ఆరోగ్య సమస్యలు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతిని రక్షించాలి, చెట్లు నాటాలి, జలవనరులను ఆదరించాలి, వ్యర్థాలను తగ్గించాలి. పూర్తిగా చూస్తే ప్రకృతి మనుషులకు, అన్ని జీవులకు ఆశ్రయం. మనం సహజ సిద్ధంగా కలిసిమెలిసి జీవించాలి. మనం ప్రకృతిని పరిరక్షిస్తే మాత్రమే భవిష్యత్తు తరాలకి కూడా ఆరోగ్యకరమైన జీవితం అందిస్తుంది. ప్రకృతి చాలా గొప్పది. మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆలోచించండి, ప్రకృతిలో నీళ్లు కానీ, భూమి కానీ, గాలి కానీ లేకపోతే మనుషులు జీవించడం చాలా కష్టం. అందుకే ప్రకృతిని ప్రేమించండి, చెట్లని నాటండి, నీళ్ళని వృధా చేయకండి. ఇవన్నీ మనుషులకు చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.